సో మనం నెక్స్ట్ వన్ చూద్దాం. విక్రమ్ 3201 ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ 32 మైక్రో ప్రాసెసర్. మేడ్ ఇన్ భారత్, భారతదేశంలో తయారైన అనేసి మీనింగ్ అంతే కదా. ఇండియాలో తయారైన ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్. నేమ్ ఏంటి అంటే విక్రమ్ 3201. విక్రమ్ 3201 ఇండియాస్ ఫుల్లీ ఇండైజనస్ అనమాట. ఫుల్లీ ఇండైజనస్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్. సో దిస్ అన్వీల్డ్ ఆన్ సెమికాన్ ఇండియా 2025. సో దీన్ని 2025 సెమికాన్ ఇండియా సందర్భంగా ఇది న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగిందనమాట. న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై, ఎవరెవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే దీన్ని ఇస్రోతో పాటు ఇస్రో అండ్ విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా, అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎట్ ద సెమీకండక్టర్ ల్యాబొరేటరీ. ఫ్యాబ్రికేటెడ్ ఎట్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ. ఫ్యాబ్రికేషన్ అంతా దానిపైన దానికి రిలేటెడ్గా ఉన్న కవరింగ్ అంతా ఎవరు అంటే సెమీకండక్టర్ ల్యాబొరేటరీ మొహాలి. సో పంజాబ్ అనమాట. ఈ మూడు దీన్ని తయారు చేయడంలో ఇన్వాల్వ్ అయిన ఎంటిటీస్ అనమాట. ఇస్రో, విఎస్ఎస్సి అండ్ ఎస్సిఎల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ సపోర్ట్స్ ఫ్లోటింగ్ పాయింట్ కంప్యూటేషన్స్, కస్టమ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్. ఎక్కడ ఇది అవసరం అవుతుందంటే మనకి స్పేస్ అప్లికేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. స్పేస్ అప్లికేషన్స్కి అంటే స్పేస్లోకి రిలేటెడ్గా మనం ఏవేవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అక్కడ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని మనం క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ బిట్వీన్ 55 degrees to 125 degrees. ఇట్ ఈస్ క్యాపబుల్ టు వర్క్ ఇన్ బిట్వీన్ -55 degrees నుండి 125 degrees సెల్సియస్ వరకు ఇది వర్క్ అవ్వడం దీని ప్రాముఖ్యత అనమాట. దీన్ని ఆల్రెడీ దీన్ని టెస్ట్ కూడా చేశారు. దీన్ని పనిచేస్తుందా లేదా అని టెస్టెడ్ విత్ పిఎస్ఎల్వి C60. పిఎస్ఎల్వి C60లో దీన్ని ట్రయల్ వేయడం కూడా జరిగిందనమాట. పిఎస్ఎల్వి C60లో దీన్ని ట్రయల్ వేయడం కూడా జరిగింది. సో దిస్ ఇస్ వన్ టెస్టెడ్ విత్ పిఎస్ఎల్వి C60. సో దట్ ఈస్ అ పాయింట్ హియర్. తర్వాత కోర్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఇస్రోస్ రాకెట్ అండ్ శాటిలైట్స్ ఫర్ నావిగేషన్, గైడెన్స్ అండ్ మిషన్ మేనేజ్మెంట్. స్పేస్ అప్లికేషన్లో వాడుతున్నాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే స్పేస్ అప్లికేషన్స్లో కూడా రాకెట్స్ అండ్ శాటిలైట్స్ నావిగేషన్కి కావాలి. అంటే వాటికి డైరెక్షన్ కోసం అన్నమాట, నావిగేషన్కి ఉపయోగపడుతుంది ఇది ఈ పర్టికులర్ చిప్స్. అంతేకాకుండా నావిగేషన్ వాటికి గైడ్ చేయడానికి, వాటి గైడెన్స్కి, తర్వాత మిషన్ మేనేజ్మెంట్ వీటిల్లో దీన్ని ఉపయోగించడానికి స్కోప్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇంకా కొన్ని మనం ఏదైనా అడిషనల్ పార్ట్ కనుక చూసామనుకోండి, ఇక్కడ దీనిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డిఫెన్స్లో యూజ్ చేయొచ్చు. డిఫెన్స్లో అంతేకాకుండా ఏరోస్పేస్లో యూజ్ చేయొచ్చు. వీరి అప్లికేషన్స్లో అనమాట. ఏరోస్పేస్లో అండ్ హై పెర్ఫార్మెన్స్ ఆటోమోటివ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఆటోమోటివ్ సిస్టమ్స్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాస్ చిప్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం ద్వారా, దీని ద్వారా ఏంటి అని అంటే ఈ గవర్నమెంట్ చిప్స్ని మన ఇండిజినస్గా డెవలప్ చేయాలనే ప్రోగ్రామ్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. సో ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కింద దీన్ని తయారు చేయడం జరుగుతోంది. 32 బిట్ ఇండైజినస్ మైక్రో ప్రాసెసర్. సో ఇవి దీని అప్లికేషన్స్ అనమాట, దీనికి రిలేటెడ్గా ఉన్న అప్లికేషన్స్. నెక్స్ట్ వన్కి మూవ్ అవుదాం. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇండోర్, ఏ మోడల్ సస్టైనబుల్ సిటీ. ద ఫస్ట్ సిటీ ఇన్ Madhya Pradesh. Indore became the first city in Madhya Pradesh
to receive the IGBC Green City Platinum certification. IGBC Green City Platinum certification. So IGBC Green City certificate, generally then Green City certificate, clean and green, based on the clean cities, based on their hygiene maintenance, then this particular recognition is given in general. So like under this IGBC Green City certification, cities are evaluated based on their sustainability అంటే వాటిని దేని మీద వేటి కేటగిరీస్ మీద పారామీటర్స్ని తీసుకొని వీటిని గ్రీన్ సిటీ ప్లాటినం సర్టిఫికేట్ ఇస్తారు అంటే సస్టైనబిలిటీ, వాటర్ మెయింటెనెన్స్, ఎనర్జీ, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ కవర్ అంటే ప్లాంట్స్ అలాంటి వాటిని ప్లాంట్ చేయడం, గ్రీన్ కవర్ రోడ్స్లో వాటిల్లో, అండ్ గవర్నెన్స్ వీటిని బేస్ చేసుకొని సస్టైనబిలిటీ, వాటర్, ఎనర్జీ, వేస్ట్, గ్రీన్ కవర్ అండ్ గవర్నెన్స్ ఈ ఏరియాల్లో సిటీస్ని చెక్ చేసి వాటికి ర్యాంక్స్ ఇస్తారనమాట. సో ఐజీబీసీ సర్టిఫైడ్ ఓవర్ 16,300 ప్రాజెక్ట్స్ కవరింగ్ 14.15 బిలియన్ స్క్వేర్ ఫీట్, మేకింగ్ ఇండియాస్ లీడింగ్ గ్రీన్ బిల్డింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో అది మనకు అక్కర్లేదు. ఇక్కడ ఇండోర్తో పాటు లైక్ మనకి ఇంకా ఇండోర్తో పాటు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఇండోర్, రాజ్కోట్, తర్వాత పూణే, పింప్రి, చించ్వాడ్ ఇవి ఈ లిస్టులో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నవి అనమాట. సో అమాంగ్ 32 ఉన్న లిస్టులో ఇప్పుడు ఇండోర్ ఫస్ట్ సిటీ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. సో రాజ్కోట్, పూణే, పింప్రి చించ్వాడ్ ఇవి కూడా టాప్ 32 క్లీనెస్ట్ సిటీస్లో లిస్టులో ఉన్నాయన్నమాట. ఐజీబీసీ గ్రీన్ సిటీ ప్లాటినం సర్టిఫికేషన్ దెన్ వచ్చిన ఫస్ట్ సిటీ మధ్యప్రదేశ్ టు రిసీవ్ దిస్ పర్టికులర్ సర్టిఫికేషన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. IIT Hyderabad signed MOU with the Indian Army. IIT Hyderabad signed an MOU with the Army Training Command's Simulator Development Division. Army Commander Simulation Development Division, which is located in Secunderabad. So then a Center of Excellence, ఈ రెండు కోఆర్డినేషన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే విగ్రహ. ఇట్స్ నేమ్ ఈజ్ విగ్రహ. సో ఈ విగ్రహ స్టాండ్స్ ఫర్ వర్చువల్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ breaking research in AR and VR, augmented reality and virtual reality, and high-tech application systems for Indian Army. High-tech applications for Indian Army. వీళ్ళకి ఇండియన్ ఆర్మీకి హైటెక్ అప్లికేషన్స్, వాళ్ళకి టెక్నాలజీకి రిలేటెడ్గా ఆర్మీకి కావాల్సిన అప్లికేషన్స్ తయారు చేయడానికి ఐఐటి హైదరాబాద్ తోటి టైఅప్ అయ్యారు. దీన్నే మనం సిఓఈ అంటాం. మనకి ఎంఓయూలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటాయో అలాగే మనకి సిఓఈ అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరేంటి అని అంటే దానికి ఇచ్చిన నేమ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేమ్ ఇస్ విగ్రహ స్టాండ్స్ ఫర్ వర్చువల్ ఇంటెలిజెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఆటో virtual reality and augmented reality and virtual reality. So technology related ga advancements anamata. That is one. So moving to the next one. Air Marshal Sanjay Gurshia took over as the air officer in charge maintenance. So Air Marshal
సంజీవ్ గుర్షియా లైక్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా ఈయన అపాయింట్ చేయడం జరిగిందనమాట. మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా. సో ఈయన మనకి ఎయిర్ మార్షల్. సో అపాయింట్మెంట్ ఏంటి? ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ ఎట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వన్ అనమాట. సో సీనియర్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు. ఈయన ఆల్రెడీ మనకి వికసిత్ సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా వచ్చిన పర్సన్గా చెప్తారు ఈయన్ని 2016లో. అండ్ దెన్ విశిష్ట సేవా మెడల్ ఇన్ ద ఇయర్ అతి విశిష్ట సేవా మెడల్ సర్వీస్లో చాలా ప్రామినెంట్గా సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి అతి విశిష్ట సేవా మెడల్ కూడా ఇస్తారు. అది 2025కి ఇచ్చారు ఇతనికి అతి విశిష్ట సేవా మెడల్. విశిష్ట సేవా మెడల్ 2016 వచ్చిన పర్సనే మన ఎయిర్ మార్షల్ సంజీవ్ గుర్షియా. సో అది అపాయింట్మెంట్. నెక్స్ట్ మనకి మూవ్ అవుదాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ఓనం నోన్ యాజ్ తిరువోనం ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ September 5th. సో మనకి తెలుసు ఓనం వచ్చేటప్పటికి హిందూ ఫెస్టివల్స్లో, దెన్ హిందూ రిచువల్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ వన్ అని చెప్పుకుంటాం. హిందూ ఫెస్టివల్ దట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ కేరళ. ఆరిజినేట్ అయ్యేది మనకి కేరళ నుంచి సంబంధించినది. తర్వాత సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ బై బోత్ కేరళ అండ్ అరౌండ్ ద వరల్డ్. సో ద మలయాళీస్ చేసుకునే ఒక ఫేమస్ ఫెస్టివల్ అనమాట. సో వీళ్ళకి ఏంటి అని అంటే ఫెస్టివల్ మార్క్స్ ద న్యూ ఇయర్ ఆఫ్ ద మలయాళీ హిందూస్. దీన్ని ఈ ఓనంని ఈ September 5th అంటే ఈ పర్టికులర్ వన్ని వీళ్ళు న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్స్ అ న్యూ ఇయర్ వన్ అనమాట. సో తిరువోనం అంటారు. సో ఇట్స్ అ న్యూ ఇయర్. మలయాళీ హిందూస్ యొక్క న్యూ ఇయర్గా చెప్తారు. దీన్ని ఏంటి అని అంటే ఫెస్టివల్ ఆనర్స్ ద వామన అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. విష్ణు వామన అవతారాన్ని ప్రైజ్ చేసే ఒక ఫెస్టివల్ కింద చెప్తారు ఓనం అనమాట. సో ఏ స్టేట్? కేరళ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆస్కార్ పియాస్ట్రీ ఓన్ 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్. ఈ గ్రాండ్ ప్రిక్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో. ఏ గ్రాండ్ ప్రిక్స్? డచ్ గ్రాండ్ ప్రిక్సా, బ్రిటన్ గ్రాండ్ ప్రిక్సా, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్సా, యూకే గ్రాండ్ ప్రిక్స్, ఇలా నెంబర్ ఆఫ్ గ్రాండ్ ప్రిక్సెస్ ఉంటాయి. దీనిలో ఎవరు అనేది మనకి అడుగుతాడు అనమాట. డచ్ గ్రాండ్ ప్రిక్స్ ఈజ్ ఓన్ బై ఆస్కార్ పియస్ట్రీ. సో డచ్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. ఎక్కడ? విచ్ వాజ్ హెల్డ్ ఇన్ నెదర్లాండ్స్లో జరిగిన ఈ డచ్ గ్రాండ్ ప్రిక్స్ ఓన్ బై ఆస్కార్ పియాస్ట్రీ. సో ఈయన మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ లీడింగ్లో ఉన్న వాళ్ళని కొంతమందిని పక్కకు నెట్టి ఇతను ఫస్ట్ పొజిషన్కి రావడం జరిగిందనమాట. సో పక్కకు నెట్టి ఇన్ ద సెన్స్ విన్ అయిపోయి రావడం జరిగింది. సెకండ్ పొజిషన్కి వచ్చేటప్పటికి మనకి మ్యాక్స్ వెర్స్టపెన్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి ఆస్కార్ పియాస్ట్రీ. సో గ్రాండ్ ప్రిక్స్, డచ్ గ్రాండ్ ప్రిక్స్ పాపులర్లీ కాల్డ్ యాజ్ 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్ టుక్ ప్లేస్ ఇన్ 31st August 2025. మనకి నెదర్లాండ్స్లో జరిగిన ఈవెంట్ ఇది. సో ఇక్కడ ఈ టాప్ క్లాస్ వాళ్ళు కూడా ఫోర్త్ ప్లేస్కి నిలిచారు. పియాస్ట్రీ యంగ్స్టర్ ఆస్కార్ పియాస్ట్రీ ఫస్ట్ పొజిషన్ లీడ్ పొజిషన్ తీసుకోవడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్.
నెక్స్ట్ వన్కి వెళ్దాం. రజిత్ పున్హాని took charge as a CEO of FSSAI. సో దెన్ మనకి FSSAI తెలుసు కదా, ఫుడ్కి రిలేటెడ్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో దీనికి సిఇఓగా అపాయింట్ అయ్యారు ఎవరు అంటే రజిత్ పున్హాని ఈజ్ ద పర్సన్ అనమాట, రజిత్ పున్హాని. సో మనకి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఉంది మనకి. ఈ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 యాక్ట్ అనమాట. ఈ అథారిటీకి ఏం పవర్ ఉంటుంది అని అంటే FSSAIకి which regulates manufacture, storage, distribution, sale and import of food items. సో వీటికి రిలేటెడ్గా వీటికి స్టాండర్డ్స్ని వైల్ సెట్టింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడానికి ఇది వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, సేల్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఇంపోర్టింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ దోస్ అనమాట. వీటన్నిటి మీద కంట్రోల్ ఎవరికి ఉంటుంది? FSSAI. ఏ యాక్ట్? ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్స్ 2006. CEO అనమాట రజిత్ పున్హాని. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Prime Minister Narendra Modi attended a higher level CEOs round table during the Semicon India 2025 event. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెమికాన్ ఇండియా మూమెంట్ మనకి ఇండియా ఈవెంట్ ఎక్కడ న్యూఢిల్లీలో జరిగిందని చెప్పుకున్నాం, న్యూఢిల్లీలో. సో ఈ సందర్భంగా 32 చిప్ విక్రమ్ చిప్ ఇంట్రడ్యూస్ చేశారు, 3201 అని కూడా చెప్పుకున్నాం. సో హీ ఆల్సో విజిటెడ్ ద ఎగ్జిబిషన్ షోకేసింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెమీకండక్టర్ ఫీల్డ్ అనమాట. సెమీకండక్టర్ ఫీల్డ్లో వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇతను వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్, ఇన్నోవేషన్కి రిలేటెడ్గా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరెవరైతే అక్కడ ఆ పర్టికులర్ మీటింగ్కి వచ్చారో వాళ్ళని అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఈయన కూడా పబ్లిక్ని అడ్రస్ చేయడం జరిగింది అనమాట. దీంతో యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ మనకి అశ్విని వైష్ణవ్, యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్, ఈ ఈవెంట్లో మన నమోతో పాటు ఈయన పాల్గొన్నారనమాట. నరేంద్ర మోడీతో పాటు పాల్గొన్న వ్యక్తి అశ్విని వైష్ణవ్. సో సెకండ్ డే ఆఫ్ ద ఈవెంట్ సెమీకాన్ ఇండియా సెకండ్ డే ఈవెంట్లో మోడీ డిస్కషన్ సెమీకండక్టర్ ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్స్ కూడా జరపడం జరిగిందనమాట. ఓకేనా. ఢిల్లీ మనకి ఇక్కడ ఐటీ మినిస్టర్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్తో పాటు. ఇవి మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అనమాట. సో దట్ ఈస్ ద వన్. న్యూఢిల్లీలో జరిగింది సెప్టెంబర్ 2nd to 4th అనమాట. 2nd to 4th సెప్టెంబర్ ఈ ప్రోగ్రామ్ జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద గవర్నమెంట్ ఇష్యూడ్ గైడ్ లైన్స్ టు లింక్ అంగన్వాడీ సెంటర్స్ విత్ స్కూల్స్. సో యూనియన్ మినిస్టర్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ కదా, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అండ్ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి మినిస్టర్స్ అనమాట, ఎడ్యుకేషన్ మినిస్టర్స్. దే రిలీజ్డ్ ద గైడ్ లైన్స్ ఫర్ కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ విత్ స్కూల్స్ ఎట్ విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి అని అంటే స్కూల్స్లోనే అంగన్వాడీలని లింక్ చేయాలి అనే ప్రోగ్రామ్ అనమాట. అదే ప్రెమిసెస్లో అంటే
co-location of Anganwadi centers with the schools anamata. So the initiative aims to strengthen the foundation of education and ensure complete care of the mothers, children in line with the National Education Policy. National Education Policy 2020 లైన్స్లోనే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. The government announced that 2 lakhs schools will be connected with the broadband within 3 years. రాబోయే 3 ఇయర్స్లో నెక్స్ట్ 3 ఇయర్స్లో 2 lakhs దాకా స్కూల్స్కి బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ ఇస్తాం. బూస్టింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్ని బూస్ట్ చేయడానికి, డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి మేము రాబోయే 3 సంవత్సరాల్లో 2 లక్షల పైగా ఇక్కడ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ ఇస్తాం స్కూల్స్కి అని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ద గైడ్ లైన్స్ సీక్ టు ఎన్ష్యూర్ ద స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్స్ టు క్లాస్ 1 ఇన్ ప్రైమరీ స్కూల్స్. ఇక్కడే ప్రైమరీ స్కూల్స్ నుంచి డైరెక్ట్గా అంగన్వాడీల నుండి స్కూల్ దగ్గరే కనుక ఈ అంగన్వాడీలు కూడా ఇంక్లూడ్ అయితే వీళ్ళకి ప్రైమరీ స్కూల్కి, ఫస్ట్ క్లాస్కి, ప్రైమరీ స్కూల్కి వీళ్ళు రీచ్ అవ్వడం స్టూడెంట్స్ ఈజీ అవుతుంది అనమాట. దట్స్ ద రీజన్ దే వర్ టేకెన్ దిస్ డెసిషన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, క్యాబినెట్ అప్రూవ్డ్ 1500 crore critical minerals recycling scheme. Critical minerals recycling scheme with the intake of 1500 crores. The scheme is designed to increase the recycling capacity of the critical minerals and strengthen the national supply chain. That is the main intention here. This is implemented under, this program is implemented under NCMM, National Critical Mineral Mission. National క్రిటికల్ మినరల్ మిషన్. ఇది ఎందుకు అని అంటే, మనకి క్రిటికల్ మినరల్ మిషన్ ఏంటి అని అంటే, మనము మన దగ్గర ఉన్న కొన్ని మినరల్స్ని వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోలేక వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నా కూడా వేరే వాటి నుంచి తీసుకుంటున్నాం. వాటి నుంచి బయటపడి ఈ మినరల్స్ మన దగ్గర క్రిటికల్ మినరల్స్ని రీసైకిల్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వాటినే, మన దగ్గర ఈ రిసోర్సెస్ని మనం ఫైండ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 years డ్యూరేషన్కి 2025-26 నుంచి 2030-31 దాకా ఈ క్రిటికల్ మినరల్ కాన్సెప్ట్ని, ఈ రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ స్కీమ్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది NCMM అనమాట ఫర్ దిస్ పర్టికులర్ డ్యూరేషన్. సో రీసైక్లింగ్ ఆఫ్ ద ఈ వేస్ట్, సో తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, ఎందుకంటే మనం ఇప్పుడు వాడుతుందంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం కాబట్టి దానిలో లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ వస్తుంది. ఈ వేస్ట్ లిథియం అయాన్ స్క్రాప్, క్యాటలిటిక్ కన్వర్టర్స్. సో వీటి మీద ఫోకస్ చేస్తారు రీసైక్లింగ్ ప్రాసెస్లో అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్ అది. గవర్నమెంట్ అప్రూవ్డ్ 1500 crores అండ్ దీంతో పాటు 1500 crores-తో పాటు ఈ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్కి ద్వారా దెన్ దే ఆర్ గోయింగ్ టు జనరేట్ 70,000 జాబ్స్. ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేయాలి కాబట్టి 70,000 జాబ్స్ దాకా ప్రొవైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ NCMM ఇంపార్టెంట్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో this particular program, cabinet approved this 1500 crore critical minerals recycling scheme implemented by the NCMM. Moving to the next one, the major highlights of the China's PLA military parade, display of nuclear, laser, hypersonic and cyber capabilities. వాళ్ళ పెరేడ్లో, మిలిటరీ పెరేడ్లో వాళ్ళ దగ్గర ఉన్న ఈ వెపనరీని అంతా వీళ్ళు చూపించడం, డిస్ప్లే చేయడం జరిగిందనమాట. వీళ్ళ దగ్గర ఉన్న DF-5C, ఈ DF-5C వచ్చేటప్పటికి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటామన్నమాట, ICBM అంటారు. DF-5C ఇట్ కెన్ ట్రావెల్ 20,000 kilometers, 20,000 kilometers ట్రావెల్ చేయగలదు. అండ్ క్యారీ మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎట్ ద సేమ్ టైం. వార్ హెడ్స్ కూడా
మల్టిపుల్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగలదు, చాలా వార్ హెడ్స్ని వెళ్ళగలదనమాట. డిఎఫ్ 5సి దీని ఈక్వలెంట్ మన దగ్గర ఉన్నది ఏంటి అని అంటే అగ్ని 5. మన దగ్గర అగ్ని 5 దీని ఈక్వలెంట్. అగ్ని 5 కూడా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైలే, బట్ మన దాని రేంజ్ 5000 to 6000 కిలోమీటర్స్ మాత్రమే. ఓకేనా. సో న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ చాలా ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. DF-31, JL-1, JL-2 ఇలాగా. సబ్మరైన్స్ కూడా JL-1, JL-2 సబ్మరైన్స్. ఈ రెండు సబ్మరైన్స్ అనమాట. సబ్మరైన్స్ ఇవి న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ స్పెషల్ మిజైల్స్ని వీళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ పెరేడ్ సందర్భంగా, మిలిటరీ పెరేడ్ సందర్భంగా, చైనా అనమాట. సో అంటే వాళ్ళ క్యాపబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఎంత యాక్టివ్గా ఆర్మీ
సో యాజ్ అ హోల్ 3.5 ఇయర్స్ మనకి లైఫ్ ఎక్స్పెక్టాన్సీ తగ్గిపోతుంది అనేది పాయింట్ అనమాట. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. వీటిలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ emerged as the worst hit in India state by air pollution. It residents facing a loss of 8.2 years. ఢిల్లీలో పర్టికులర్గా వీళ్ళు దాన్ని లాస్ అవుతుంది ఏంటంటే 8 సంవత్సరాల 2 నెలలు వీళ్ళ ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది అనమాట. 8.2 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టాన్సీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిహార్ 5.6. యావరేజ్ ఎంత అంటే ఇండియా యావరేజ్ 3.5 ఇయర్స్. అయితే ఇక్కడ బీహార్లో వచ్చేటప్పటికి 5.6. నెక్స్ట్ హర్యానా 5.3 ఇయర్స్. యూపీ వచ్చేటప్పటికి 5 ఇయర్స్. ఢిల్లీ ఎన్సీఆర్ 8.2 ఇయర్స్, బీహార్ 5.6, హర్యానా 5.3 అండ్ యూపీ 6 ఇయర్స్, 5 ఇయర్స్ అనమాట. సో యాజ్ పర్ ద రిపోర్ట్, సౌత్ ఏషియా ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ రీజియన్. particulate pollution in this region has increased by 2.8%. 2023 నుంచి 2025కి ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపుగా 2.8% పొల్యూషన్ పెరిగింది అని మన AQLI చెప్తోందనమాట. సో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ చెప్తోంది. ఇక్కడ దాన్ని మనం గుర్తుంచుకోవాల్సినవి ఇవి గుర్తుంచుకోవాలి: ఢిల్లీ, బీహార్, హర్యానా, యూపీ. DBHU, ఢిల్లీ, బీహార్, హర్యానా అండ్ యూపీ. సో డేంజరస్ ఏరియాస్ అనమాట పొల్యూషన్ వైజ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. పాకిస్తాన్స్ ఆసిఫ్ అలీ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో మనకి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్స్ ఆసిఫ్ అలీ అనౌన్స్ రిటైర్మెంట్. అడిగే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. బట్ ఎనీవేస్ 2018 నుంచి డెబ్యూ ఇయర్ 2018 అనమాట. 7 ఇయర్స్ ఇతను మనకి ఈవెంట్స్కి డిఫరెంట్ ఏరియాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 21 ఓడీస్, 58 T20s దాదాపుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్లేయర్ అనమాట. రీసెంట్గా మనకి ఈ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన రీసెంట్ క్రికెటర్స్లో మనకి సుమిత్ రెడ్డి రిటైర్మెంట్ ఇన్ స్పోర్ట్స్ రిటైర్మెంట్స్లో క్రికెటే కాదు స్పోర్ట్స్ అనమాట. సుమిత్ రెడ్డి బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. బ్యాడ్మింటన్ ఇతను ఒకతను. తర్వాత ఆండ్రే రస్సెల్ కంట్రీ ఇంపార్టెంట్ మనకి వెస్టిండీస్ క్రికెట్ అనమాట. సి అంటే ఇక్కడ క్రికెట్. తర్వాత వేదా కృష్ణమూర్తి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. విమెన్ క్రికెట్ చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు, క్రికెటర్. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇండియన్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఐపీఎల్కి అనౌన్స్ చేశారు. తర్వాత మిచెల్ స్టార్క్ మనం చెప్పుకున్నాం కూడా. ఆస్ట్రేలియన్ T20 నుంచి వైదొలిగారు అనమాట. T20 నుంచి వైదొలిగారు. దట్ ఈస్ అ వన్. ఓకే, నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The armies of India and Thailand began the 14th edition of the joint exercise, that is Maitri 14th edition at మేఘాలయలో స్టార్ట్ అయిందనమాట. ఇది మేఘాలయాస్ ఉమ్రాయ్, in Meghalaya's Umrai. So this exercise is scheduled from September 1st to 4th schedule అయిందనమాట. 1st to 14th schedule అయింది. 2 weeks అనమాట. సో ఈ లాస్ట్ ఎడిషన్, ఇది 14th ఎడిషన్ కదా. 13th ఎడిషన్ ఇది ఎక్కడ జరిగింది అని అంటే మనకి థాయిలాండ్లో జరిగింది. మైత్రి వాజ్ కండక్టెడ్ ఎట్ థాయిలాండ్.
ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఇండియన్ ఆర్మీ అండ్ థాయిలాండ్, మైత్రి, ఇండియా అండ్ థాయిలాండ్. సో మేఘాలయ ఈ ఇయర్ మనకి 14th ఎడిషన్ వచ్చినప్పటికి మేఘాలయ అండ్ 13th ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ హెల్డ్ ఇన్ 2000 థాయిలాండ్, ఇన్ థాయిలాండ్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట మనకి. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఎక్సర్సైజెస్లో ఏంటి అని అంటే, ఈ ఎక్సర్సైజ్ అఫీషియల్గా మనకి 2006లో స్టార్ట్ అయింది, ఈ మైత్రి ఎక్సర్సైజ్. సో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్. ఇక్కడ డిఫెన్స్ కోఆపరేషన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, డిఫెన్స్ కోఆపరేషన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అని అంటే రీజనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, పీస్ అండ్ సెక్యూరిటీకి ప్రమోట్ చేయడానికి ఈ రెండు కంట్రీలు ఫాలో అప్ చేస్తున్న ఎక్సర్సైజ్ అనమాట మైత్రి ఎక్సర్సైజ్ 2006 నుంచి దాన్ని రన్ అవుతోంది. దీనిలో మనకి థాయిలాండ్ ఇండియా 14th ఎడిషన్ జాయింట్ ఎక్సర్సైజ్ మైత్రి మేఘాలయలో జరిగింది. 13th వాజ్ ఇన్ థాయిలాండ్ అనమాట, 13th వాజ్ ఇన్ థాయిలాండ్. ద నెక్స్ట్ వన్, GST collection grew 6.5% to 1.86 lakh crore in August. సో ఎంత పర్సంటేజ్ పెరిగింది? 6.5% పెరిగిన అమౌంట్ 1.86 lakh crore, 1.86 lakh crore అనమాట. సో రిఫ్లెక్టింగ్ డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ స్టడీ ఎకనామిక్ యాక్టివిటీ. పెరిగింది అంటే యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీ స్టడీగా ఉన్నట్టు. సో గ్రాస్ డొమెస్టిక్ జిఎస్టీ రెవెన్యూ ఇది మనకేంటి? జిఎస్టీ కలెక్షన్, ఇది కలెక్షన్. తర్వాత మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా, అన్నీ పోను మనకి ఆగస్ట్ మంత్ అన్నాడు కదా, ద స్ట్రైట్ మంత్ రెవెన్యూ డ్యూరింగ్ ద గ్రాస్ డొమెస్టిక్ జిఎస్టీ రెవెన్యూ 9.6% పెరిగింది, 9.6% రెవెన్యూ పెరిగింది. ఇది కలెక్షన్ 6.5% పెరిగింది, రెవెన్యూ 9.6% పెరిగింది, 1.37 lakh crore, while revenue from imports contracted by 1.2%. GST రెవెన్యూ, ఇక్కడ మనకి రెవెన్యూ వచ్చింది 9.6% పెరిగింది. తర్వాత ఇంపోర్ట్స్ చేసుకున్న గూడ్స్ మనకి రెవెన్యూ ఫ్రమ్ ఇంపోర్ట్స్ నుంచి వచ్చిన రెవెన్యూ ఏమైందంటే 1.2% తగ్గింది. దట్స్ వన్, అది పార్ట్. సో మనకు కావాల్సిన పాయింట్ అనమాట ఇక్కడ. ఇంకా మిగిలిన స్టఫ్ అంతా పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు, అది కూడా ఎకానమీ రిలేటెడ్ కాబట్టి దాన్ని రేర్ కేసులో పర్సంటేజ్లను మూవ్ చేస్తాడనమాట. దట్ ఇస్ వన్. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో జిఎస్టీ కలెక్షన్ గ్రూ 6.5% టు 1.86 lakh crore అనమాట, 1.86 lakh crore. సో ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్ అన్నాడు కాబట్టి ఇది జూలై డేటా అనమాట, జూలై డేటా. సో ఇక్కడ మనం ఒక పాయింట్ చూద్దాం. జూలై డేటా ప్రకారం, జూలై డేటా ఆగస్టులో ఇస్తారు కాబట్టి జూలై 2025 మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 1.96 lakh crore అనమాట. ఇప్పుడు ఆగస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆగస్ట్ 1.86 lakh crore ఇది జిఎస్టీ కలెక్షన్. సో ప్రీవియస్ మనకి 1.86 lakh crore కలెక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. కలెక్షన్ ప్రీవియస్ మంత్ కనుక చూస్తే, అదే మే మంత్ కనుక చూసామంటే మే వచ్చినప్పటికి జూన్ ఉంది కదా, మే 2.01 lakh crore. ఎందుకు ఇవి అని అంటే మనకి జూన్ వచ్చేటప్పటికి 1.85 lakh crore. సో హయ్యెస్ట్ ఎక్కడ అంటే కలెక్షన్ హయ్యెస్ట్ ఈ ఇయర్లో ఏప్రిల్ 2.36 lakh crore అనమాట. కలెక్షన్ హయ్యెస్ట్ ఎక్కడ? ఏప్రిల్ మంత్ 2.36 lakh crore. దట్స్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, a new compound to combat breast cancer has been developed by Indian scientists. New compound synthesized can combat the aggressive breast cancer.
బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో ఎ న్యూ nitro submitted organoselenium compound has been designed by Indian researchers అనమాట. సో దీని ద్వారా ఏంటి అని అంటే దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే లైక్ మనకి ఐఐటి గౌహతి ఈ ఐఐటి గౌహతికి చెందిన మనకి సైంటిస్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. సో మనకి ఐఐటి గౌహతి మెయిన్ ట్యాగ్ అనమాట, మెయిన్ పార్ట్ అనమాట. సో ద కాంపౌండ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ 4-nitro సబ్స్టిట్యూటెడ్ బెంజైల్ డెసిలినైడ్ అనమాట. డెసిలినైడ్ 7గా దీన్ని రికగ్నైజ్ చేశారు. ఇట్ వాజ్ మేడ్ త్రూ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ బెంజైల్ హ్యాలైడ్స్. మనకు ఆ స్టఫ్ అక్కర్లేదు, మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇట్ అబ్జర్వ్డ్ దట్ ద కాంపౌండ్ టార్గెటెడ్ మల్టిపుల్ సర్వైవల్ మెకానిజమ్స్ ఇన్ క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్ మల్టిపుల్ సర్వైవల్ మెకానిజమ్స్ హోల్డ్ అవ్వడానికి, అది సర్వైవ్ అయి స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి న్యూ కాంపౌండ్ టు కంబాట్ దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, దట్ ఈస్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతి ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ EPEDA, APEDA, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది వైటల్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మధ్య ఈ ఎక్స్పోర్టెడ్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, బయట కంట్రీస్కి పంపించి ఆదాయ వనరులు పెంచుకోవాలనే ఆబ్జెక్టివ్ తోటి భారతి అనమాట. ఇనిషియేటివ్ నేమ్ వచ్చినప్పటికీ నేమ్ ఇస్ భారతి. దిస్ వాజ్ లాంచ్డ్ బై ద యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయూష్ గోయల్. అండ్ తర్వాత దీంతో మన ఇండియన్ మినిస్టర్తో పాటు UAE ఫారెన్ ట్రేడ్ మినిస్టర్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో భారతి విల్ ఎంపవర్ 100 అగ్రి ఫుడ్ స్టార్టప్స్. ఈ భారతి ఏంటి అంటే విల్ ఎంపవర్ 100 అగ్రి ఫుడ్ స్టార్టప్స్ and it will boost the exports towards 50 billion target by 2030. దీని ద్వారా $50 billion టార్గెట్ మనకి 2030కి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నారు. ఈ న్యూ ఇనిషియేటివ్ భారతి వాజ్ లాంచ్డ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్. భారతి అంటే ఏంటి అని అంటే ఈ భారతి స్టాండ్స్ ఫర్ Bharat's hub for agri-tech, resilience, advancement and incubation for export enablement. So Bharat's hub for agri-tech, resilience, advancement and incubation for export enablement. This is the full form. ఈ భారతీ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే దేనికోసం దీన్ని డిజైన్ చేశారు అంటే ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ లెడ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ద అగ్రికల్చర్, ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో అంటే ఈ ఫుడ్ సెక్టార్లో కొన్ని అంకుర కంపెనీలని, స్టార్టప్ కంపెనీస్ని తయారు చేయడానికి దీన్ని భారతీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తక్కువ.
వాటిని ఎంకరేజ్ చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేసి స్టార్టప్స్ వీటి మీద కనుక వర్కౌట్ చేశాయి అని అంటే అగ్రి ఫుడ్ ఇన్నోవేటర్స్, టెక్ డ్రివెన్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ పెరుగుతారు. అప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి వాటికి ప్రాసెస్ అవుతాయి కాబట్టి వాటికి డిమాండ్ కూడా పెరిగి దాని ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది అనేది కాన్సెప్ట్. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఎగ్జంప్షన్ ఆర్డర్ 2025 has been issued by the central government. So India overhauls the immigration laws. Key highlights from the immigration and foreigners rules అన్నమాట. సో ఫారినర్స్ ఇమిగ్రేట్ అయితే ఇక్కడికి ఇండియాకి వస్తే ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి? సో సిగ్నిఫికెంట్ ఎక్స్క్లూజన్స్ ఫ్రమ్ ద రెగ్యులేషన్స్ పర్టైనింగ్ టు వ్యాలిడ్ పాస్పోర్ట్, ట్రావెల్ పేపర్స్, visa for particular groups of the people and carriers. So the order was announced by the Ministry of Home Affairs. ఈ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనౌన్స్ చేశారు. అకార్డెన్స్ విత్ ద సెక్షన్ 33 ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. సో దీనిలో ఏంటి అని అంటే ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఇండియన్ గజెట్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. న్యూ రెగ్యులేషన్స్ ఎగ్జెంప్ట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ట్రావెలింగ్ ఆన్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దేర్ అకాంపనీయింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ దీస్ రిక్వైర్మెంట్స్ వెన్ దే ఎంటర్ ఆర్ డిపార్ట్ ద కంట్రీ ఆన్ డ్యూటీ. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అని అంటే ఈ ఇమిగ్రేషన్ రూల్స్లో న్యూ రెగ్యులేషన్స్లో ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు దానికి సంబంధించిన ఆఫీసర్స్ ట్రావెలింగ్ ఆన్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దేర్ అకాంపనీయింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ దీస్ రిక్వైర్మెంట్స్, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కనుక తీసుకొని కనుక వెళ్తే వాళ్ళకి డిపార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆన్ డ్యూటీ కనుక వెళ్ళినట్టయితే ఇవి ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. దీని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది న్యూ రెగ్యులేషన్స్లో. వాళ్ళని ఎగ్జంప్ట్ చేశారనమాట. Indian nationals who enter India by air or land through the borders of Bhutan or Nepal likewise exempted. దీనిలో వీళ్ళకే కాకుండా వీళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్తో వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇండియా నుంచి భూటాన్ కానీ నేపాల్ కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో హూ ఎంటర్ ఇండియా బై ఎయిర్ ఆర్ ల్యాండ్ త్రూ ద బార్డర్స్ ఆఫ్ భూటాన్ అండ్ నేపాల్, ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు భూటాన్ కానీ నేపాల్ బార్డర్స్ నుంచి కనుక ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఎగ్జంప్షన్, ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఆర్డర్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అదొకటి. ఇది ఒక రెండవ పాయింట్ అనమాట. థర్డ్ ఏంటి అని అంటే నేపాలీస్, భూటానీ నేషనల్స్ ఆర్ ఆల్సో ఎగ్జంప్ట్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్సెస్ వెన్ దే ఎంటర్ ఇండియా త్రూ దేర్ రెస్పెక్టివ్ బార్డర్స్ ఆర్ వెన్ దే ట్రావెల్ టు పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఈ భూటాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్నప్పుడు నేపాల్, భూటాన్ని టచ్ చేసుకొని కనుక ఇండియాలోకి వస్తే ఈ రూల్ కింద ఎగ్జంప్షన్ ఇస్తారు వీళ్ళకి. అలాగే భూటాన్, నేపాల్లో ఉన్న సిటిజన్స్ కనుక వీళ్ళు ఇండియాకి కనుక వచ్చారు అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటి అంటే విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ చైనా, మకావు, హాంకాంగ్ అండ్ పాకిస్తాన్, when they travel to or from the other countries with the valid passport with the exception of China, Macau, Hong Kong and Pakistan. ఇవి ఎక్సెప్షన్ అనమాట. వాటిలోంచి మళ్ళీ వస్తే ఇది వర్తించదనమాట. సో దట్ ఈస్ అ పాయింట్. ఆర్డర్ ఆల్సో రిలీవ్స్ ద క్యారియర్స్ ఆఫ్ సర్టైన్ రెస్పాన్సిబిలిటీస్ అండర్ ద యాక్ట్. ఈ మూడు మెయిన్ మనం గుర్తుంచుకోవాలి. ఇవి కొంచెం స్ట్రాంగ్గా క్వశ్చన్ అడిగితే వీటిని పోస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. That is one. Next one ki veldam. Deepak Mittal has been appointed as India's next ambassador to the United Arab Emirates. United Arab Emirates ki next ambassador anamata. So ambassador ga Dr. Deepak Mittal appoint avadam jarigindi. India's ambassador to the Qatar between India's in a ఆల్రెడీ ఖతార్కి అంబాసిడర్గా ఉన్నారు 2020 నుంచి 2022 దాకా. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారన్నమాట. ఇండియాస్ ఫస్ట్ ఫార్మల్ డిప్లొమాటిక్ కాంటాక్ట్ విత్ ద తాలిబన్స్ కాంటాక్ట్స్లో కూడా
ఆఫ్ఘన్ తాలిబన్స్ తోటి ఈ బైలాటరల్ డిస్కషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పర్సన్ అనమాట. ఎవరు? మన దీపక్ మిట్టల్. సో ఈయన యుఏఈ ఈజ్ మనకు తెలుసు కదా, యుఏఈకి అంబాసిడర్గా ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. డాక్టర్ దీపక్ మిట్టల్ హ్యాస్ బీన్ అపాయింట్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్. సో మనకు తెలుసు యుఏఈ కనుక మనం డిస్కస్ చేస్తూ ఉంటే యుఏఈ ఈజ్ అమాంగ్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. ఇండియాకు ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్స్లో యుఏఈ చాలా అత్యంత కీలకమైందనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. వెస్ట్ ఏషియాలో చాలా ఇంపార్టెంట్ కంట్రీ. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇండియా అండ్ యుఏఈ ఎస్టాబ్లిష్డ్ డిప్లొమాటిక్ టైస్ ఇన్ 1972. మన డిప్లొమాటిక్ టైస్ దాదాపు 50 సంవత్సరాల పైన అనమాట. మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిటెడ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇన్ 2015. దిస్ వాజ్ ద ఫస్ట్ విజిట్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఓవర్ 3 decades. ఇది 2015లో మన నమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విజిట్ చేశారనమాట. 30 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆ కంట్రీకి వెళ్ళడం జరిగింది 2015లో. తర్వాత ఇక్కడ మనకి ఈ యుఏఈలోనే ఒక హిందూ మందిర్ కూడా, బిఏపిఎస్ హిందూ మందిర్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు అబుదాబీలో 2024లో అనమాట. సో అది కూడా ఒక స్పెషల్ థింగ్. సో ఇవి ఈ విధంగా మనకి యుఏఈ తోటి గుడ్ రిలేషన్ హోల్డ్ అయ్యి ఉంది. సో కొత్త అంబాసిడర్ వచ్చినప్పటికీ దీపక్ మిట్టల్ ఈజ్ అ న్యూ అంబాసిడర్ టు ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. గాంధీ reappointed as a non-executive chairman of Yes Bank by RBI. Non-executive chairman of Yes Bank. సో ఈ అపాయింట్మెంట్స్లో మనకి రీఅపాయింట్ ఆఫ్ ద ఫార్మర్ డెప్యూటీ గవర్నర్, ప్రీవియస్ డెప్యూటీ గవర్నర్ అనమాట ఆర్ గాంధీ. ఈయనని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎస్ బ్యాంక్ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ టెన్యూర్ని మే 2027 దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. సో సెప్టెంబర్ 2025కి నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతను రిటైర్డ్ అవ్వాల్సి ఉంటే దాన్ని 2027 దాకా ఎక్స్టెండ్ చేశారు. సో గాంధీ సర్వ్డ్ యాజ్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్. ఈయన మనకి ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్గా వర్క్ చేశారు గాంధీ అనమాట. 2014 నుంచి 2014 నుంచి 17 దాకా 37 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి డెప్యూటీ గవర్నర్గా 2014 నుంచి 17 దాకా ఉన్నారు. సో ఇంపార్టెంట్ వన్. అంతేకాకుండా ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అంటే ఈ ఎక్స్టెండ్ చేశారు ఎస్ బ్యాంక్ అని తెలుసుకోవాలి. మనకి ఇక్కడ రీసెంట్ అపాయింట్మెంట్స్లో బ్యాంకింగ్ రిలేటెడ్గా అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి రిలేటెడ్గా ఉన్న వాటిల్లో ఎంపీసీ మెంబర్ ఎక్స్ అఫిషియో మానిటరీ పాలసీ కమిటీ మెంబర్గా ఇంద్రానిల్ భట్టాచార్య అపాయింట్ అయ్యారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా మనకి, షాంఘైలో ఉంది కదా, రాజీవ్ రంజన్ దీనికి దెన్ సిఇఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్, సిఆర్ఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ బ్యాంక్ అంటాం కదా, రాజీవ్ రంజన్. తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా మనకి ఉర్జిత్ పటేల్ మనకు తెలుసు కదా, ఉర్జిత్ పటేల్ ఎక్స్ డెప్యూటీ గవర్నర్ అనమాట. 3 years ఈయన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ అపాయింట్మెంట్సే. ఇక్కడ అపాయింట్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చెప్తున్నా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏ కళ్యాణి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాదు కదా, కంట్రోలర్ అండ్ ఇక్కడ ఈవిడ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ మనకి వచ్చారు కదా, ఈ మంత్లోనే వచ్చాయి కదా.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిఏ కళ్యాణి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అన్నమాట. సో ఇవి మనకి రీసెంట్ అపాయింట్మెంట్స్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉర్జిత్ పటేల్, ఎన్డీబీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ రాజీవ్ రంజన్, ఎక్స్ ఆఫీసో మానిటరీ పాలసీ కమిటీ ఇంద్రానిల్ భట్టాచార్య. సో దట్ ఈస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. India's Enforcement Directorate issued its first purple notice through Interpol. Purple notice. So for the first time, India's ED, Enforcement Directorate, has published purple notice. Purple notice ఇచ్చింది ఫస్ట్ టైం త్రూ ద ఇంటర్పోల్. ఇంటర్పోల్ వచ్చేటప్పటికి మనకి పోలీస్ సర్వీస్ అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. దీనిలో ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద పైలట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద సిల్వర్ నోటీస్ ఫర్ ద ట్రేసింగ్ అండ్ రికవరింగ్ క్రిమినల్ అసెట్స్. పర్పుల్ నోటీస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 8 types ఆఫ్ అలర్ట్స్ ఇష్యూడ్ బై ద ఇంటర్పోల్ ఇష్యూ చేసే 8 types ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి. 8 types ఆఫ్ అలర్ట్స్ అనమాట, 8 కలర్స్ ఉంటాయి అనమాట. వీటిలో ఏంటి అని అంటే మనకి రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, సిల్వర్ నోటీస్. సో వీటితో పాటు పర్పుల్ నోటీస్ అనమాట, సిల్వర్, పర్పుల్. ఇవేంటి అని అంటే ద పర్పుల్ నోటీస్ నాట్ ఓన్లీ స్ట్రెంథన్స్ ద ఇంటర్నేషనల్ అవేర్నెస్ అబౌట్ ద ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ రిస్క్స్ but also highlights the India's leading role in shaping the coordinated global response to money laundering. సో ఈ పర్పుల్ నోటీస్ దేనికి ఇస్తారు అని అంటే మనకి ఇంకా బాధ్యతలు పెంచుతారనమాట. ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరుగుతుందో ఆ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడానికి ఈ పర్పుల్ నోటీస్ ఇస్తారు. సో అలా ఇండియాకి పర్పుల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దట్స్ అ పాయింట్.